ఏం సార్ ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు? ఏం లేదు సార్. ఏదో ఆలోచిస్తున్నారని మిమ్మల్ని చూస్తానే అర్థమవుతుంది సార్. ఏంటో చెప్పండి సార్. ఏదన్నా వస్తువు ఒకరి నుంచి ఇంకొకరు కొన్నా, ఏదైనా పాత వస్తువు ఇంకొకరు తీసుకున్నా దాన్ని సెకండ్ హ్యాండ్ అని అంటారు కదా సార్. అవును సార్, మొన్న కూడా స్కూటర్ వేరే వాళ్ళు అమ్ముతున్నారు, సెకండ్ హ్యాండ్ స్కూటర్ కొన్నాను నేను. ఏ వస్తువు కానీ ఒకరి చేతి నుంచి ఒకరి చేతికి పోతే సెకండ్ హ్యాండ్ అని అంటారు కదా సార్. అవును సార్, నిజమే, సెకండ్ హ్యాండ్ వస్తువు అనే అంటారు. మరి ఒక్క దానిని మాత్రమే సెకండ్ హ్యాండ్ అని అన్నారు సార్. ఎంతమంది చేతులు మారినా, ఎన్ని దగ్గర మారినా సెకండ్ హ్యాండ్ మాత్రం కాదు సార్. అలా ఎలా ఉంటుంది సార్? ఒక చేతి నుంచి ఒక చేతికి మారిందంటే సెకండ్ హ్యాండే కదా సార్. అట్లా లేకుండా ఎలా ఉంటుంది? మీరేదో తెలియక అలా అంటున్నారు సార్. లేదు సార్, నిజమే సార్ నేను చెప్పేది. కాదు సార్, అలా ఎప్పటికీ ఉండదు సార్. నా దగ్గర 1000 రూపాయల నోటు ఉంటుంది, అది మీ చేతికి ఇస్తాను. ఇస్తే దాని విలువ 500లకు వస్తుందా, 1000 రూపాయలలాగా ఉంటుందా? డబ్బులు నోటు కాబట్టి 1000 రూపాయలు నోటు ఇస్తే 1000 రూపాయలనే అంటారు, 500 ఎందుకు అంటారు సార్? ఇప్పటికన్నా అర్థమైందా సార్ నేను అనేది? ఏంటి సార్ మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు సార్. అది కాదు సార్, ఇప్పుడు స్కూటర్ విషయానికే మీరు సెకండ్ హ్యాండ్ స్కూటర్ అన్నారు, కానీ 1000 రూపాయల నోటు మీకు ఇస్తే అది సెకండ్ హ్యాండ్ నోటు అనలేదు కదా, దాని విలువ అర్థానికి పోలేదు కదా సార్. అందుకనే ఏ వస్తువునైనా చేతులు మారితే సెకండ్ హ్యాండ్ అంటారు, కానీ ఒక నోట్లను డబ్బులను మాత్రము ఎన్ని చేతులు మారినా సెకండ్ హ్యాండ్ అని అననే అన్నారు సార్. అవును సార్, నిజమే సార్. ఇది నాకు కూడా మీరు చెప్పే వరకు అర్థం కాలేదు సార్. నిజమే, ఏ వస్తువు కానీ చేతులు మారితే సెకండ్ హ్యాండ్ అంటారు, కానీ డబ్బులను నోట్లను మాత్రం సెకండ్ హ్యాండ్ అని ఎప్పటికీ అన్నారు సార్. నోట్ల విలువ డబ్బుల విలువ ఎప్పుడూ ఒకటిగానే ఉంటుంది సార్, అర్థానికి రాదు సార్. అందుకే మనము పొదుపుగా వాడుకొని డబ్బుల్ని సేవ్ చేయాలి సార్. అదే సార్, అదే గుర్తుకొచ్చింది. అన్నిటినీ సెకండ్ హ్యాండ్ అని, నోట్లను ఎందుకన్నారా అని ఆలోచిస్తున్నాను సార్.